హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానస రెసిపీస్. టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చడిని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా పండు మిర్చితో ఉసిరికాయ పచ్చడి చేయండి. చాలా రుచిగా ఉంటుంది. దీన్ని వేడివేడి అన్నంతో పాటు తింటే ఆహా ఎంత బాగుందో. మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మానస రెసిపీస్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఉసిరికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ పచ్చడి చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక 100 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకొని దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఏమైనా గింజలు నారలు ఉంటే దీన్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి వేడివేడిగా నీళ్ళని వేసుకొని ఈ చింతపండుని నానబెట్టుకోవాలి. ఈ చింతపండు నానేలోపు ఈ పచ్చడి చేసుకోవడానికి ఇలా ఒక 1/2 kg పండు మిర్చిని బాగా నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టి ఇలా తొడిమెల్ని తీసేసుకోవాలి. చూడండి, ఇవి తొడిమెలు తీసేసిన తర్వాత వాష్ చేయకుండా ఇలా వాష్ చేసి ఆరబెట్టిన తర్వాత ఇలా ఈ తొడిమెల్ని తీసేసుకుంటే మనకు పచ్చడి పాడవకుండా సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. ఇలా తొడిమెలు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈలోపు మనకు ఈ చింతపండు కూడా నానిపోయింది. దీన్ని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని నేను ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు కల్లుప్పుని యాడ్ చేసుకొని వీటి రెండింటిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఈ పండు మిర్చిని కూడా వేసి 2 పెద్ద వెల్లుల్లిపాయల్ని ఒలిచి వేసుకుంటున్నాను. దీనిలో వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే మనకు ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కూడా ఇలా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాం. దీనికి 1 స్పూన్ మెంతులు వేసుకొని వీటిని ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్రని వేసి ఇలా కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని వేరే ప్లేట్లోకి తీసి చల్లారనిద్దాం. ఇవి ఇలా చల్లారిన తర్వాత వీటిని ఇలా ఫైన్ పౌడర్లా చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ 1/2 kg పండు మిర్చికి నేను ఇక్కడ 1/2 kg ఉసిరికాయల్ని ఇలా నీట్గా వాష్ చేసి ఏమాత్రం తడి లేకుండా బాగా తుడిచి ఆరబెట్టి తీసుకున్నాను. చూడండి, మనకు ఇలా నీట్గా ఆరబెట్టి తీసుకుంటే మనకు పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది. చేసుకోవడానికి ఇలా ఒక కప్పు అంటే 250 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని మనం ఈ ఉసిరికాయల్ని వేసి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి వీటిని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీటిని ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత స్పూన్తో కుచ్చి చూస్తే మనకు లోపలికి దిగిందంటే ఇవి మనకు బాగా ఫ్రై అయినట్టు. చూడండి, ఇప్పుడు వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇలా వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి తాలింపుని వేసేసుకుందాం. చూడండి, 1 స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ క్రష్ చేసిన ధనియాలని వేసుకొని ఇవి కొంచెం చిటపటాడేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పండు మిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, దీన్నంతా కూడా ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి మనం ఇందాక వేయించి పొడి చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, దీన్నంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు మనం ఇందాక ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఈ ఉసిరికాయల్ని ఇలా మధ్యలోకి ప్రెస్ చేసి ఇలా తుంచుకుంటే మనకు ఈజీగా ముక్కలుగా వచ్చేస్తాయి. నేను కొన్నిటిని ఇలా ముక్కలు చేసుకున్నాను, కొన్ని అలానే ఉంచుకున్నాను. ఇప్పుడు వీటిని ఇదిలా చల్లారిన తర్వాత దీనిలోకి యాడ్ చేసుకొని ఇవంతా కూడా బాగా కలిసేలాగా మనకు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి.
చూడండి వీటన్నిటిని కూడా ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూడండి, సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే యాడ్ చేసుకోండి. ఇది సాల్ట్ కరెక్ట్గా ఉంటే మనకు సంవత్సరం పాటు పాడవకుండా చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా ఈ పండు మిర్చి ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరి మీకు కూడా నచ్చిందా? చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. అయితే మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.